యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. ఈ విశ్వంలో ఎంతో పవిత్రమైనటువంటిది కర్మభూమి అయినటువంటి ఈ భారతావని. ఈ భారతావనిలో కూడా, ఈ కర్మభూమిలో ఎన్నెన్నో క్షేత్రాలు, మానవుడికి జ్ఞానాన్ని అందించి ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి క్షేత్రాలలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని వేవేల భక్తులను, లక్షలాది మందిని అనుగ్రహిస్తున్నటువంటి మహా గొప్ప క్షేత్రం పూరీ జగన్నాథ క్షేత్రం. అటువంటి పూరీ జగన్నాథుడి యొక్క క్షేత్రంలో విశేషమైనటువంటి భగవత్ సేవ ఏమిటి అంటే ఆ పూరీ జగన్నాథుడి యొక్క రథయాత్ర. బలభద్ర సుభద్రా సహితుడైనటువంటి ఆ స్వామి రథయాత్రతో కోట్లాది భక్తులను అనుగ్రహిస్తారు. ఇది సామాన్యమైనటువంటి సేవ. ఉపనిషత్తులు, భగవద్గీత మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి జ్ఞానం, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. మన లోపల ఉండేటువంటి ఆత్మ రథి అంటే రథములో ఉన్నటువంటి వాడు. మరి రథమేమిటి అంటే ఈ శరీరమే. ఇంద్రియాణి హయానాహు. మరి ఈ రథాన్ని లాగుతున్నటువంటి గుర్రములు ఏవండి అంటే ఇదిగో ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియములు. ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఇంద్రియములను భగవత్ కైంకర్యం వైపుకి చక్కగా నడపగలుగుతారో వారి యొక్క రథము ధర్మ మార్గంలో వెడుతుంది. వారి రథము ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి రథి కూడా మోక్షానికి చేరువవుతాడనేటువంటి తత్వాన్ని మన శరీరంలోనే మనకు కఠోపనిషత్తు కానీ భగవద్గీత కానీ ఎంతో చక్కగా ఈ యొక్క ఉపమానంతో జ్ఞానాన్ని అందిస్తూ, మరి ఈ జ్ఞానంతో మోక్షాన్ని పొందగలిగేటువంటి ఒకానొక గొప్ప క్షేత్రము ఏమిటి అంటే పూరీ జగన్నాథుడి యొక్క రథోత్సవ కైంకర్యం ఆ క్షేత్రం. మరి ఎందుకంటే లోకంలో వివిధ క్షేత్రాలలో జరిగేటువంటి రథోత్సవ కైంకర్యానికి, పూరీ జగన్నాథుడికి జరిగేటువంటి రథోత్సవ కైంకర్యానికి ఎంతో ప్రత్యేకత దాగి. మిగతా అన్ని క్షేత్రాలలో గర్భాలయంలో ధ్రువమూర్తి అలానే ఉంటారు, ఉత్సవమూర్తి రథోత్సవ కైంకర్యానికి వెడతారు. మనం వివేకంగా తెలుసుకుంటే ఆలయంలో పంచబేరములు ఉంటాయి. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలి అని. ఇవి పంచబేర వ్యవస్థ. వైఖానస ఆగమ శాస్త్రం ఎంతో గొప్పగా ఈ జ్ఞానమును మనకు అనుగ్రహిస్తూ ఉంది. అందులో ధ్రువబేరము గర్భాలయంలో ఉంటుంది. ఈ ధ్రువబేరము శిలామూర్తిగాను ఉండవచ్చు, దారుమూర్తిగాను ఉండవచ్చు, లోహమూర్తిగాను ఉండవచ్చు, మృన్మయమూర్తిగా కూడా ఉండవచ్చు. ఇది ఆగమశాస్త్రము యొక్క తత్వం. అటువంటి ధ్రువమూర్తి ఎప్పుడూ గర్భాలయంలోనే ఉంటుంది. కానీ ఉత్సవాదులకు మాత్రము ఉత్సవమూర్తి వెడుతుంది. రథోత్సవ కైంకర్యానికి కూడా ఉత్సవమూర్తులు వస్తారు. తిరుమల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి రథోత్సవానికి కూడా మలయప్ప వేంచేస్తారు. స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు వేంచేస్తారు. కానీ ఈ లోకంలో ఏకైక ప్రత్యేకత ఉన్నటువంటి రథోత్సవం ఒక పూరీ జగన్నాథుడి యొక్క రథోత్సవం. గర్భాలయంలో ఉండేటువంటి సాక్షాత్తు ధ్రువమూర్తులు కదిలి వెళ్ళి రథోత్సవంలో పాల్గొంటారు. ఎంత గొప్పదైనటువంటి వైచిత్ర్యమో చూడండి. అందులో కూడా అక్కడ స్వామివారి యొక్క మూర్తులు దారు రూపంలో ఉంటాయి. దారు రూపో మురారిహి. కవి ఎంతో గొప్పగా వర్ణన చేస్తాడు. ఏకా భార్య ప్రకృతి రచల చంచలాయా ద్వితీయ పుత్రో నంగో మధు విజయన మన్మతో దుర్నివార
శేషశయ్యా ఉదధిశయనం వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహచరితం దారు రూపో మురారి అని కవి కాస్త వర్ణన చేసినప్పటికీ కూడా అక్కడ దారు రూపంలో మురారి ఉండడానికి ఎంతో గొప్పదైనటువంటి తత్వము దాగి ఉన్నది. ఇంద్రద్యుమ్నుడనేటువంటి మహారాజు యొక్క తపఫలం. స్వామివారి యొక్క సముద్ర తీరంలో బ్రహ్మ పదార్థమే దారు రూపంగా రాగా ఆ బ్రహ్మ పదార్థమును రహస్యంగా ఎంతో గొప్పగా నిర్మించినటువంటి ఆ శిల్ప నిర్మాణ వ్యవస్థ, అది స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం. అది పూరీ జగన్నాథుల్లో మనకు ఉన్నది. అటువంటి గొప్పదైనటువంటి పూరీ జగన్నాథ క్షేత్రములో గర్భాలయంలో ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహాలు కదలి వెళ్ళి రథోత్సవంలో కూర్చుంటున్నాయి అంటే ఇది ఈ లోకంలో మరెక్కడా లేనటువంటి ఒక వైశిష్ట్యము ఆ క్షేత్రము యొక్క రథోత్సవంలో దాగి ఉంది. అందుకే అంటారు పెద్దలందరూ కూడా, రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ లేదండి, పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని వారు కూడా పొందుతారు అని అంటారు. ఇందులో కూడా ఒక తాత్విక విషయం ఉన్నది, మనం తెలుసుకోవాలి. ఆ జగన్నాథుడు తన యొక్క గర్భాలయాన్ని వీడి రథాన్ని అధిరోహించి రథోత్సవంలో వారు ఎంతో చక్కగా తన యొక్క భక్తులను అనుగ్రహిస్తూ గుండిచాదేవి యొక్క ఆలయానికి చేరుకుంటారు. ఆ గుండిచాదేవి ఇంద్రద్యుమ్నుడి యొక్క సతీమణి. వారిని లోకమంతా కూడా ఆ జగన్నాథుడి యొక్క మేనత్తగా కీర్తిస్తూ ఉంటారు. ఎలా కీర్తించినప్పటికీ కూడా వారు ఒక మాతృమూర్తి. ఎంతటి భగవంతుడైనా కూడా మాతృమూర్తి యొక్క అనుగ్రహాన్ని, ప్రేమని పొందడానికి అక్కడికి చేరుకుంటాడనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. తిరుమల దివ్యక్షేత్రంలో కూడా మనం చూస్తే స్వామి 365 రోజులు 24 గంటలు ఆనందనయంలో కటివరద హస్తాలతో నిలబడే ఉండేటువంటి ఆ స్వామికి, ఆ స్వామి వారి యొక్క పాకశాలలోనే వకుళామాత వేంచేసి స్వామికి నివేదన చేసే ప్రతి ద్రవ్యాన్ని కూడా ఆమె ఎంతో చక్కగా వీక్షిస్తూ వాటిని అమృతమయంగా చేస్తూ స్వామివారికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది ఎలాగైతే తిరుమల దివ్య క్షేత్రంలో కూడా మాతృ ప్రేమని నిత్యం భగవంతుడు పొందుతూ ఉన్నాడో, అదే విధంగా జగన్నాథ క్షేత్రంలో కూడా, పూరీ క్షేత్రంలో కూడా భగవంతుడు తన యొక్క గర్భాలయాన్ని వీడి రథాన్ని అధిరోహించి సకల భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ గుండిచాదేవి యొక్క ఆలయానికి చేరుకొని 7 రోజుల పాటు అక్కడ మాతృ ప్రేమను పొందుతాడు అంతటి భగవంతుడైనా కూడా. అందుకే ఉపనిషత్తులు కూడా చెప్తాయి, మాతృదేవో భవ. మొట్టమొదటి దైవం ఎవరు అంటే తల్లి. అంతటి జగన్నాథుడు కూడా మాతృప్రేమ కోసం గుండిచాదేవి యొక్క ఆలయానికి వచ్చి అక్కడ 7 రోజులు ఉండి మరలా తిరిగి తన యొక్క గర్భాలయానికి చేరుకుంటాడు. ఈ తత్వం అంతా కూడా మనకు తెలిసినటువంటి. అందుకే మనం అందరం కూడా ఈ రథోత్సవ కైంకర్యంలో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించాలి. అలా తత్వాన్ని గ్రహించినప్పుడు మనం దేన్ని ఎలా పొందగలుగుతామో, ఏ జ్ఞానం మనం పొందాలి అని అంటే, అయ్యా ఎవరైతే ధర్మ మార్గంలో ఈ శరీరం అనబడేటువంటి రథాన్ని తీసుకుని వెడతారో వారు భగవత్ కైంకర్యంతో పరిపూర్ణంగా కనుక గొప్పదైనటువంటి ఆ కైంకర్యంలో గనక పాల్గొని స్వామిని దర్శించుకుంటే, రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అనేటువంటి తాత్విక చింతనతో వారు పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందగలుగుతారు. లేకపోతే 7 రోజులు ఆదివారము మొదలుకొని శనివారము వరకు ఉన్నటువంటి 7 రోజుల జీవితంలోకి మరలా తిరిగి ప్రవేశిస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా మరలా తిరిగి జన్మ ఇక్కడ ఉంటుంది. అటువంటి స్థితి లేకుండా శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి ఆ జగన్నాథుడి యొక్క రథోత్సవ కైంకర్య దర్శనాన్ని మనమందరం కూడా వీక్షించి ఆ రథోత్సవ కైంకర్య ఫలాన్ని పొందగలిగేటువంటి అనుగ్రహాన్ని కూడా అందరం పొందాలని వేరే ఎవరిని మనం కోరుకోగలుగుతాం? కనుక ఉపాయము ఆయనే, ఉపేయము కూడా ఆయనే. అలా ఉన్నటువంటి ఆ జగన్నాథుణ్ణి మనసారా మనమందరం కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ
రథోత్సవ కైంకర్యాన్ని వీక్షించి భగవద్ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం.